హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. మరి ఎప్పటి నుంచో ఆయన సినిమాల గురించి, సినిమా వాళ్ళ గురించి చెప్తూనే వస్తున్నారు కదా. మరి ఇవాళ ఎవరి గురించి ఆయన చెప్పబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. ఇవాళ ఎవరెవరి గురించి ఏమేమి చెప్పబోతున్నారు సార్? మన పాత తరంలో మంచి నటులు అని చెప్పుకోవాలి అంటే నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రమ్మ, అటువంటి గొప్ప గొప్ప నటులు ఆ తరంలో. ఈ తరంలోకి వస్తే ఈ తరంలో కూడా యంగ్స్టర్స్ చాలా మంచి నటులు ఉన్నారు. ఆ మంచి నటుల్లో ఒక మంచి నటుడి గురించి వాళ్ళు చెప్పుకోబోతున్నాం. అది ఎవరంటే నందమూరి తారక రామారావు 2, నందమూరి తారక రామారావు 1 పెద్ద ఆయన. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటారు. ఇప్పుడు నందమూరి తారక రామారావు పేరు పెట్టుకుని ఆ పేరు, ఆ ఖ్యాతిని నిలబెట్టినటువంటి ఒక మంచి నటుడు. సో ఎంత మంచి నటుడు అంటే జూనియర్ ఎన్టీఆర్. మనం సంబోధించేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అని అంటాం. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే పెద్ద ఎన్టీఆర్ గారు వస్తారు. జూనియర్ ఎన్టీఆర్ అని అంటే చూసేవాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. ఈ జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారి పోలికలతో పుట్టాడు. సో రామారావు గారికి మనవడు అవుతాడు. సో తాతకు తగ్గ మనవడు అని అనిపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎందుకంటే ఆ రూపంలో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, డాన్స్ చేయటంలో కానీ, డాన్స్ విషయంలో పెద్ద ఆయన కన్నా ఈయన చాలా బాగా డాన్స్ చేస్తాడు. ఎందుకంటే ఈయన కూచిపూడి, భరతనాట్యం 2 నేర్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కాబట్టి ఆ డాన్స్ మూమెంట్లో ఉన్నటువంటి గ్రేసు, స్పీడ్ మూమెంట్స్ వేసినా సరే స్పీడ్ మూమెంట్స్ చాలా అద్భుతంగా వేస్తాడు ఆయన. దానికి నేపథ్యం ఏంటంటే ఆయన కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నాడు. ఎందుకు నేర్చుకున్నాడంటే చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. అల్లరి చేస్తూ ఉంటే అయ్యో పిల్లాడు పాడైపోతాడని తల్లి శాలిని గారు ఒక పెద్ద ఆయన చెప్పాడు, అతనికి ఒక ట్రైనింగ్ ఇప్పించండి, భరతనాట్యం కానీ డాన్స్ అది నేర్పించండి, నేర్పిస్తే దాని మీద ధ్యాస పెడితే ఇక అల్లరి మానేస్తాడు అని ఒక పెద్ద ఆయన సలహా ఇస్తే ఆ సలహా పాటించి డాన్సు నేర్పించారు. ఆ చిన్నతనంలోనే భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నాడు. తర్వాత శాలిని గారి ఇది తెలిసిందే. ఎందుకంటే నందమూరి హరికృష్ణ గారి దగ్గర ఈవిడ పనిచేయటం, వాళ్ళిద్దరికీ పరిచయం పెరగటం, ఆ పరిచయం ప్రేమగా మారటం, తర్వాత పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పుట్టడం. అయితే ఈయన చిన్నప్పటి నుంచి ఒక స్టేజ్కి వచ్చే వరకు ఎన్టీఆర్ ఫ్యామిలీలో మెంబర్సు అతన్ని పెద్దగా యాక్సెప్ట్ చేయలే. సో అయినా సరే ఒకసారి రామారావు గారు హరికృష్ణ గారిని పిలిచి మన అబ్బాయి ఏం చేస్తున్నాడండి అని అంటే ఏదో చదువుకుంటున్నాడు అంటే ఒకసారి తీసుకురండి అని అంటే అప్పుడు ఆయనే పెట్టాడు, నా అంశ ఇది కాబట్టి, నా మనవడు కాబట్టి నా పేరు పెట్టాలి అని నందమూరి తారక రామారావు అని పెట్టాడు. అప్పటి నుంచి సార్థక నామధేయం అయిపోయింది. అయిపోయిన తర్వాత సో ఏదో చదువుతున్నాడు, చదువుతూ ఇంటర్ వరకు వచ్చాడు. ఇంటర్ వరకు వచ్చి చిన్నప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్రలో భరతుడి వేషం వేశాడు. చిన్నప్పుడు వేయించారు రామారావు గారు. ఆయనే బొట్టు పెట్టి మేకప్ అది చేసి జూనియర్ ఎన్టీఆర్ చేత ఆ వేషం వేయించాడు. ఆయన బొట్టు పెట్టడం, ఆయన బొట్టను వెళుతూ ఆ నుదుటి మీద బొట్టు పెట్టినటువంటి అది ఒక అదృష్టం అది. సో అలాగే చాలామందికి ఆ బొట్టు మాత్రం రామారావు గారు పెట్టేటటువంటి ఆనవాయితీ. ఆయనకు ఒక ఇంట్రెస్ట్, అసలు కనుబొమ్మలు తీరు కానీ, అసలు క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు కూడా ఆర్ట్ డైరెక్టర్తో ఈ విధంగా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఈ విధంగా ఉండాలి, కనుబొమ్మలు ఇలా ఉండాలి, మీసాలు ఇలా ఉండాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి అని ఆర్ట్ డైరెక్టర్ స్కెచ్ గీయించి
ఆ స్కెచ్ ప్రకారం గెటప్ వేసిన తర్వాత మేకప్ అంతా అయిపోయిన తర్వాత ఈయన బొట్టు పెడతాడు. సో అలాగ ఆయన చేత బొట్టు పెట్టించుకోవటానికి చాలామంది నటుడు ఉవ్వుళ్ళు ఉరుతుంటారు. ఎందుకంటే ఆయన హస్తం అటువంటి మంచి హస్తం, ఓకే. నిష్కల్మషమైనటువంటి కళాహృదయం ఎన్టీ రామారావు గారిది. సో అది పునికి పుచ్చుకున్నట్టు మనకి ఇప్పుడు తేటతెల్లం అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ విషయంలో. సో ఈ విధంగా చదువుతూ ఉండగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చాడు. ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చినా కూడా రామారావు గారు తనకి నందమూరి తారక రామారావు అనేటువంటి పేరు పెట్టాడా? పెట్టిన తర్వాత పెద్ద రామారావు గారు హరికృష్ణ గారితో అబ్బాయిని తీసుకురండి అని అనగానే అది చూడంగానే ఒక గొప్ప అనుభూతి కలిగింది ఆయనకి, ఎవరు జూనియర్ ఎన్టీఆర్కి. అది అసలు ఎన్టీ రామారావు గారిని చూడంగానే ఎవరికైనా ఒక డెఫినెట్గా ఒక గొప్ప వ్యక్తిని చూసామనేటటువంటి ఫీలింగ్, అనుభూతి కలుగుతుంది. అటువంటి పర్సనాలిటీ, అందులో రాముడు కృష్ణుడు వేషాల్లో కానీ ఆయన్ని చూస్తే నిజంగా దేవుడు దిగొచ్చాడా అని భ్రమింపచేసేటటువంటి అంత గొప్ప పర్సనాలిటీ. సో నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు అంత అందగాడు సినిమా ఫీల్డ్లో లేడేమో అని అనిపిస్తుంది. సో అటువంటి పోలికలు వచ్చాయి జూనియర్ ఎన్టీఆర్కి. సో ఈ ఇంటర్ చదువుతూ ఉంటుండగా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లోని సినిమాల మీద ధ్యాస అంతా. సినిమాల మీద ధ్యాస అయితే కంపెనీలకు వెళ్ళి నేను ఎన్టీ రామారావు గారి మనవణ్ణి, నేను బ్రహ్మర్షి విశ్వామిత్రుల్లో కూడా వేషం వేశాను, అప్పటికే 2 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు ఆయన అని వెళ్ళి అడుగుతూ ఉండేవాడు. అడుగుతూ ఉంటే పెద్దగా స్పందించలేకపోతే అప్పుడు రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళాడు జూనియర్ ఎన్టీఆర్. ఏమండి, నాకు డాన్స్ వచ్చు, నేను బాగా నటిస్తాను, నన్ను సినిమాలో హీరోగా చెయ్యండి అని చాలా ధైర్యంగా అడిగాడు. ధైర్యంగా అడిగేసరికి అతను డైరెక్ట్గా వచ్చి ఆ ధైర్యంగా అడిగినటువంటి ఆ మాటలకి మెచ్చుకుని అప్పుడు ఎవరు రామోజీరావు గారికి రెఫర్ చేశాడు ఆయన. ఓకే. రామోజీరావు గారికి రెఫర్ చేస్తే రామోజీరావు గారేమో ఆ కుర్రాడిని పిలిపించి నేను మేకప్ టెస్ట్ అదంతా చేసి ఆడిషన్ అంతా చేసి నేను చెప్తాను, ఆ కుర్రాడు పైకి వస్తాడండి, ఆ కుర్రాడిని హీరోగా పెట్టి ఆ కుర్రాడికి తగ్గ హీరో, అప్పుడు ఏజ్ తక్కువలో ఉన్నాడు కదా, ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే ఏజ్ తక్కువగానే ఉంటుంది. సో ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసి బాగానే ఉంది, సబ్జెక్టు సెలెక్ట్ చేస్తామని చెప్పి అనుకుంటుండగా ఎంఎస్ రెడ్డి గారికి దగ్గరకు వచ్చింది ఆ ప్రస్తావన. అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు రామోజీరావు గారు చెప్పారో లేకపోతే ఎంఎస్ రెడ్డి గారికి ఆ థాట్ వచ్చిందో, ఎంఎస్ రెడ్డి గారు ఆ కుర్రాడిని చూసి రామారావు గారి పోలికలు కనిపిస్తున్నాయి, చాలా హుషారుగా ఉన్నాడు, తర్వాత ధైర్యంగా మాట్లాడుతున్నాడు, కెమెరా ముందు ధైర్యంగా యాక్ట్ చేయగలడు, తర్వాత చిన్నప్పుడే భరతనాట్యం కూచిపూడి చేసుకున్నాడు, డాన్స్ కూడా బాగా చేస్తాడు అనేటటువంటి ఒక మంచి ఇంప్రెషన్ కలిగి మరి ఆ ఏజ్లో ఏంటంటే అటు ఇటు కాకుండా ఏజ్ బాగా టీన్స్ అనమాట. అక్కడ పెద్ద హీరోగా పనికిరాడు, చైల్డ్ ఆర్టిస్ట్గా మధ్యలో ఉన్నాడు. అప్పుడు బాలరామాయణం అని పిల్లలతో చేద్దామని గుణశేఖర్ డైరెక్టర్ని పిలిచి, సో గుణశేఖర్ కూడా సజెస్ట్ చేశాడు ముందు. ఎందుకంటే రామాయణం తీశారు ఇంతకుముందు, ఇప్పుడు ఆ బాలలతో రామాయణం తీద్దామండి అనేటటువంటి ఒక థాట్ ఎంటర్టైన్ చేశారు. అప్పుడు ఇతన్ని రాముడిగా పెట్టి అప్పుడు బాలరామాయణం చేశారు. అయితే నేను బాపు గారు రామాయణం ఆల్రెడీ చేసి ఉన్నా. నాకు గుణశేఖర్ గారు ఒక మంచి ఫ్రెండ్. నేను ఒకసారి ఆయన కలవటం తటస్థించింది. జయకుమార్ గారు రండి, మీ గురించి అనుకుంటున్నాను, నేను ఆడబోయిన తీర్థం ఎదురొచ్చింది, వెతుకుతున్న తీగ గాలికి తగిలింది అని చెప్పి నన్ను కూర్చోబెట్టి వాళ్ళ ఇంట్లో ఏదో పిండి వంటలు అవి
ఉంటే ఆ మేడం గారు తీసుకొచ్చి నా దగ్గర పెట్టారు. నాకేమో సర్ప్రైజ్, ఏంటి ఇలా అంటున్నాడని. అని అంటే అప్పుడు చెప్పాడనమాట, జూనియర్ ఎన్టీఆర్తో, రామారావు గారి మనవడితో బాల రామాయణం తీస్తున్నాం, మీరు ఆల్రెడీ సంపూర్ణ రామాయణం చేశారు కాబట్టి ఈ సినిమాకి మీరు పని చేయాలి అని అన్నాడు. అని అంటే నేను సంతోషించాను. నెక్స్ట్ డే ఎంఎస్ రెడ్డి గారి ఆఫీస్కి రండి 10 గంటలకి అని అన్నాడు గుణశేఖర్. నేను 10 గంటలకు కూడా నేను వస్తాను, ఎంఎస్ రెడ్డి గారితో పరిచయం చేస్తాను మీకు సో అని అన్నాడు. నేను నెక్స్ట్ డే ఎంఎస్ రెడ్డి గారి ఆఫీస్కి 10 గంటలకు వెళ్ళాను. 10 గంటలకు వెళితే గుణశేఖర్ 10 గంటలకు వస్తానన్నాడు, రాలా. ఎంఎస్ రెడ్డి గారు రాలా. ఈలోగా ఎంఎస్ రెడ్డి గారు వచ్చారు. ఎంఎస్ రెడ్డి గారు వచ్చేసరికి మరి ఆయన ప్రొడ్యూసర్ కదా, నమస్కారం అండి అన్న. అని అంటే ఎవరు నువ్వు అని అన్నాడు. అని అంటే నా పేరు కనగాలి జయకుమార్ అండి, గుణశేఖర్ చెప్పాడయ్యా నీ గురించి, సంపూర్ణమైన సినిమా పనిచేసే ఉంటాయి కదా, ఈ సినిమాకి కూడా పనిచేయి అని అన్నాడు. అందుకేనండి వచ్చానని మనసులో అనుకున్నా. తర్వాత గుణశేఖర్ రావటం లేట్ అయింది. ఎంఎస్ రెడ్డి గారితో కూర్చున్నా నేను. ఆయనేమో బాలలందరితో రామాయణం చేస్తున్నాం. సో జూనియర్ ఎన్టీఆర్ ఏజ్ గ్రూప్లో పిల్లలందరూ ఉంటారు. సీత కానీ, లక్ష్మణుడు కానీ, రావణాసురుడు కానీ అందరూ ఆ ఏజ్ గ్రూపే ఉంటారు. సో వాళ్ళతో సినిమా తీస్తాం, 6 నెలల్లో సినిమా అయిపోతుంది, ఈ బడ్జెట్లో అది ఇదని అన్నాడు ఆయన. నేను ఆల్రెడీ సంపూర్ణమైన సినిమా చేశాను. వాళ్ళతో సినిమా తీయాలంటే ఒక వర్క్షాప్ పెట్టాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత రాముడు అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కూడా రాముడు చాలా శాంత స్వరూపుడు కదా. సో ఏదన్నా యాక్ట్ చేయటం ఈజీ, కానీ ప్రసన్న వదనం పెట్టడం అలా అది చాలా కష్టం. అందుకే నాన్ యాక్టింగ్ ఇస్ బెస్ట్ యాక్టింగ్ అంటారు. ఏడవటం ఈజీ, డైలాగులు చెప్పటం ఈజీ, డ్యాన్స్ చేయటం ఈజీ. అది ఏమీ లేకుండా ప్రశాంతంగా ముఖం పెట్టడం అనేది చాలా టాలెంటెడ్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పెట్టాలి. మరి అటువంటి ఎక్స్ప్రెషన్స్ రాముడికి చెప్పాలి. పక్కన లక్ష్మణుడు ఉంటాడు, లక్ష్మణుడికి కొంచెం అప్పుడప్పుడు ఎమోషనల్గా ఉంటాయి. తర్వాత రావణాసురుడు గట్టిగా అరుస్తాడు. రావణాసురుడు వేషం ఒక అమ్మాయి చేత వేయించినట్టున్నారు అందులో. సో తర్వాత ఎంఎస్ రెడ్డి గారు చాలా హడావిడిగా ఉన్నాడు. అబ్బాయి నేను మెడ్రాస్ వెళ్తాను, మెడ్రాస్ వెళ్ళి వచ్చిన తర్వాత కాదు, తర్వాత చూద్దాం అది ఇది అన్నాడు. అనేసరికి తర్వాత నేను ఎందుకో ఆయన మాటే కాస్త పెడుసుగా ఉంటుంది. సరే అది చిన్నపిల్లలతో రామాయణం 6 నెలలు తీయటం అనేటటువంటిది జరిగే పని కాదు, అందుకోసమని నేను ఆ సినిమా చేయకూడదని అనుకున్నాను. తర్వాత గుణశేఖర్ గారిని కూడా కలవలేకపోయాను. సో అదొక ఎక్స్పీరియన్స్ పిల్లలతో చేయటం అనేది. తర్వాత ఆ మీనియేచరు, ఇప్పుడు రావణాసురుడు సింహాసనం మీద కూర్చుంటాడు, పిల్ల వేసింది, ఆ పిల్ల సైజు మీనియేచర్ చేయాలి, ఆ సింహాసనం చేయాలి, ఆ దర్బార్లో అవన్నీ చేయాలి. చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని, ఆర్ట్ డైరెక్టర్కి పెద్ద పని. కాస్ట్యూమ్స్ వేసే వాళ్ళకి ఆ సైజులో కాస్ట్యూమ్స్ కుట్టాలి, ఆ సైజులో కిరీటాలు తయారు చేయాలి. ఇదంతా చాలా వర్క్ ఉంటుంది. సో కెమెరా వెనక చేయాల్సినటువంటి వర్కౌట్ చాలా ఉంటుంది. సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం అని చెప్పి నేను విరమించుకున్నాను. సో ఆ సినిమా తీశారు రామాయణం. చాలా బాగా చాలా కష్టపడి చేశాడు గుణశేఖర్. సో వాళ్ళందరినీ ట్రైనప్ చేయటం. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గుణశేఖర్ని అంకుల్ 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 అని పిలిచేవాడు. ఇప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గుణశేఖర్ అంటే అమ్మో అని అంటాడు. ఎందుకంటే చాలా మూడిగా ఉంటాడు గుణశేఖర్, చాలా దీక్షగా ఉంటాడు, చాలా కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఒకసారి చేసింది ఇంకా బెటర్మెంట్ కోసం మళ్ళా చేస్తుంటాడు. సో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు, సీరియస్గా ఉంటాడు గుణశేఖర్. సినిమా బాలలతో మాత్రం చాలా బాగా తీశారని చెప్పాలి. ఆ బాలరామాయణం అయిపోయింది. ఓకే సార్.